హలో ఎవ్రీవన్. హీరోస్, ఎస్, హీరోస్కి ఒక హీరో ఇమేజ్ వచ్చాక ముందో వెనకో ఆ ట్యాగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాలి. అయితే ఇప్పుడు అలానే రామ్ పోతినేనికి స్టార్టింగ్లో ఒక ట్యాగ్ ఉంటే ఇప్పుడు ఆ ట్యాగ్ వేరొకరు కాపీ కొట్టేశారట. సో దాని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ ఉన్నారు. వెల్కమ్ చెప్తాం. హలో సార్. హలో. ఎస్ సార్, ఏంటి సార్ ఈ ట్యాగ్ ఇష్యూ? ఈ ట్యాగ్ దట్ మీన్స్ క్యాప్షన్స్, ట్యాగ్స్ సినిమా పేరుకి అయితే క్యాప్షన్స్ అలవాటు అయింది వాళ్ళకు. ఇంకా చిత్రం సినిమా తాలూకు నుంచి ఎక్కువైంది. ఇక తర్వాత హీరో నటుడి అనడం బెటర్, లేదా హీరో కూడా అనొచ్చు. వెనకాల ఒక బిరుదు లేదా ఒక క్యాప్షన్ తగియడం అనేది ఆ హీరోకి ఒక కిరీటం పెట్టినట్టుగా భావించుకుంటారు అభిమానులు. సో ఇదంతా ఒక ఫాల్స్ ప్రెస్టీజ్ అని చెప్పొచ్చు. బట్ మనం కూడా సొసైటీలో ఒక పార్టు వ్యాపార ధోరణిలో ఉన్నారు కాబట్టి హీరోలు వాళ్ళు కావాలన్నా పెట్టించుకుంటారు టైటిల్స్. లేదు మీడియా పర్సన్లో ఎవరో ఒకరు అభిమానంగా జనరల్గా మీడియా పర్సన్ జర్నలిస్టులే రాస్తుంటారు ఒక్కొక్కసారి, లేదా అభిమానులు రాస్తుంటారు. సరే, ఎవరైనా సరే అభిమానులు ఇచ్చినా మెన్షన్ చేస్తున్నా టాక్ ఆఫ్ ది వాయిస్గా విన్నప్పుడైతే ఎప్పుడైతే మీడియాలో మెన్షన్ చేస్తుంటారో అప్పటి నుంచి అది బిరుదు అడాప్ట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా హీరోకి అడాప్ట్ అయిపోతుంటుంది. ఈ బిరుదులు ఇవ్వడం అనేది ఇప్పటిదేం కాదు, వెనకటి నుంచి ఎప్పుడో చిత్తూరు నాగయ్య కాలం నుంచి వింటున్నదే. ఎస్వి రంగారావు గారికి ముఖ్యంగా విశ్వ నట చక్రవర్తి గారని ఆయనకు బిరుదు ఉండేది. అంటే బిరుదు అని అనకూడదు యాక్చువల్గా, సో గౌరవ సత్కారమైన పదం, సరే బిరుదే అందాము. అలాగే ఎన్టీ రామారావు గారికి పద్మశ్రీ చాలా ఉన్నాయి అతనికి. దాంతోపాటు విశ్వవిఖ్యాత నటుడు అని కూడా క్యాప్షను. నందమూరి బాలకృష్ణ గారికి, ఈ మెగాస్టార్ చిరంజీవి, ఇప్పుడు కూడా మనం చిరంజీవి గారు ఓన్ ప్లేన్గా పిలవలేదు, మెగాస్టార్ అని పిలుస్తుంటాం. సో ఇట్లా హీరోలకు ఉండడం అనేది పరిపాటు అయింది. కొత్తగా వస్తున్న హీరో బిరుదుతో వచ్చే హీరోలు సహజంగా ఎక్కడా లేరు. ఒక సినిమా, రెండో సినిమాను, మొదటి సినిమాలు హిట్ అయిన తర్వాత నెక్స్ట్ టైం నుంచి ఒక ట్యాగ్ పెట్టుకోవడానికి వాళ్ళు ఇష్టపడడం. సో అట్లా సంస్కృతిగా మారింది ఒక 2000 సంవత్సరం నుంచి అని చెప్పుకుంటే అందరి హీరోలకు ఉంది. అయితే ఇప్పుడు ఆ బిరుదు పంచాయతీ అనేది ఒకటి టాపిక్ నడుస్తూ ఉంది, చర్చ జరుగుతూ ఉంది. రామ్ పోతినేని చిత్రం మనకు తెలుసు, ఆంధ్ర కింగ్ తాలూకు సినిమా వస్తుంది. ఈ టైంలో ఏదో చర్చ అభిమానులు అంటున్నారు. ఆయన యాక్చువల్గా అయితే స్టైల్ స్టార్ అని మొదట్లో ఆయనది అని అంటుంటున్నారు. స్టైల్ స్టార్ ఒక బిరుదు నాదే, రాముదే, వేరే హీరో కొట్టేశాడు అనేది వీళ్ళ రామ్ అభిమానులు చెప్పేది. ప్రస్తుతానికైతే ఎనర్జెటిక్ స్టార్ అనో అదో బిరుదుతో పిలుస్తున్నారు రాము. మళ్ళీ ఎనర్జెటిక్ అనగానే మనకు రవితేజ గుర్తుకొస్తాడు అందరికీ. ఎనర్జెటిక్, మాస్ మహారాజా. మరి ఇంతకు రాము యొక్క ఈ ట్యాగ్ను కొట్టేసింది ఎవరు అనేది చర్చ జరుగుతూ ఉంది. కొందరు రకరకాలుగా వాదనలు ముందుకు తీసుకొస్తున్నారు. సోషల్ మీడియా తర్వాత స్క్రీన్ షాట్లు ముందు పెట్టేసి ఏదో రకంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా ఎవరో ఒకరు చేస్తుంది. ఇప్పుడు ఒకవేళ రాము పోతినేంది అనుకుందాం, ఏది స్టైల్ స్టార్ అనేది. మరి అల్లు అర్జున్ ఈ ట్యాగ్ తీసుకున్నాడు అంటాడు, మరి స్టైలిష్ స్టార్ అని కూడా ఆయన పేరు ఉంది. సో ఇది ఎవరు ముందు వాడారు, ఎవరు తర్వాత అనేది మనమేం తేల్చలేము. బట్ ఎవరికొన్నా కూడా బిరుదు మెన్షన్ చేస్తూ అడాప్ట్ చేసుకున్నప్పుడు, ప్రజలు కూడా ఐడెంటిఫికేషన్ వచ్చినప్పుడు వాళ్ళది బిరుదుగానే భావించాలి. ఈ బిరుదులతో వచ్చే కొత్తగా ఏముండదు. బట్ సినిమా హిట్ అయ్యి, సినిమా ప్రేక్షకులు అలరించి, సినిమా సక్సెస్ చేసి, సక్సెస్ అయినటువంటి వచ్చిన కలెక్షన్లో ప్రొడ్యూసర్ సేవ్ అయితే అదే వాళ్ళకి బిరుదు. ఎస్ సార్, ఇప్పుడు హీరోస్ అయిన తర్వాత ఈ ట్యాగ్స్ కూడా చాలా ఇంపార్టెంటే కదా. సో ఫ్యాన్స్ ఇప్పుడు అది నేను ఒక ప్రారంభంలోనే చెప్పాను, ఇది ఒక ఫాల్స్ ప్రెస్టేజ్, అంటే తప్పుడు భావనతోటి ఇది మాకు స్టేటస్ అని ఫీల్ అవుతున్నారు. అది లేకపోతే వాస్తవానికి ఇది బిరుదుతో మనం మెన్షన్ చేయకూడదు. మనకు తెలుసో తెలియదు, పద్మశ్రీ అవార్డులు భారత ప్రభుత్వాలు ఇస్తుంటాయి. పద్మశ్రీ కానీ పద్మ విభూషణ్ అవార్డ్స్ అవేవి కూడా పేరు ముందు పెద్దగా పెట్టుకొని అలంకరించుకొని స్టేటస్ను ఉపయోగించుకోవడానికి మెన్షన్ చేయకూడదు. అది అఫీషియల్గా ఎప్పుడు చేయాలో అప్పుడే చేయాలి. కానీ ఆ పద్మభూషణ్ కానీ పద్మశ్రీ అవన్నీ కూడా ముందు పెట్టుకున్న స్టేటస్ ఎక్స్ప్రెస్ చేస్తూ దాన్ని ఎంజాయ్ చేయడానికి, కమర్షియల్గా వాడుకోవడానికి వీలు లేదు. అంటే బిరుదు అనేది అలంకారప్రాయం మాత్రమే. అంటే మనకు మామూలుగా భాషలో చెప్పాలంటే బిరుదు అనేది ఒక అత్తరు లాంటిది. మన అత్తరు ఏం చేస్తాం, సెంట్ ఏం చేస్తుంటాం, వాసన చూసి వదిలేస్తాం. తాగం కదా, రుచి వాసన బాగుందని తాగేస్తారు ఎవరైనా? తాగరు. అట్లాగే ఈ బిరుదులు కానీ, ఈ ట్యాగ్స్ కానీ, ఈ భజనలు కానీ, ఈ పొగడ్తలు కానీ అలా అత్తర్లా చూసి వదిలేయాలి తప్పించి దాని గురించి ఆరాటపడితే ఏమవుతుంది అంటే అసలు కెరియరు,
అసలు సినిమాలో ఇట్టు కట్టాల్సిన సినిమాని చెప్తున్నాను. ఇప్పుడు కూడా వరుస సినిమాలు పెద్దగా ఆడింది లేదు కాబట్టి క్యాప్షన్ తోడు దాంతో ఏముండదు, బిరుదుతో ఏముండదు. సినిమా నిలబెట్టుకోవాలి. బిరుదు కూడా మరి నువ్వేమో లవ్ స్టోరీలు తీసుకుంటూ నేను మాస్ కింగ్ అంటే నడవదు కదా జనరల్గా. సో నా బిరుదు తగ్గేటట్టు నా సార్థక నామధేయం కూడా ఉండాలి. సరే ఎవరైనా సరే ఎవరు మెన్షన్ చేసుకునేది ఎవరు తీసుకోరు. సరే అభిమానులు అలా వాడుకుంటుంటే మనం ఏం చేయలేం. సార్ ఇప్పుడు రామ్కున్న ఈ ట్యాగ్ కూడా మామూలుగానే ఉంది కదా, అంటే ఒక స్టార్ ఇమేజ్ ఉన్నట్లుగా, లేకుంటే ఇంతకు ముందు పెట్టాలనుకున్న ట్యాగే మంచిగుందంటారా? అట్లా మనం బాగుంది బాగలేని అనేంతగా లేవు. మనం ఏం వర్ణించకూడదు వాస్తవానికి. ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి అభిమానం వాళ్ళది. ఇప్పుడు నీ పేటెంట్ రైట్స్ ఉన్నాయి, ఈ బిరుదు ఎవరు పెట్టుకోవడానికి వీలు లేదు, ఇలా పిలవడానికి వీలు లేదు అనేది ఎక్కడా లేదు. వాస్తవానికి ఒక చరిత్రలో ఒక నిజమైనది ఏంటంటే సూపర్ స్టార్ అనేది మొదట్లో శోభన్ బాబు మెన్షన్ చేశారు. వెరీ కెరియర్లో అంటే పెద్దగా ప్రస్తుతం చేయకుండా సూపర్ స్టార్ శోభన్ బాబు గారు అని స్టార్టింగ్లో కొంతకాలమే పిలిచారు. ఆటోమేటిక్ అది నటభూషణ ఆయనకి అవార్డు ఆ బిరుదుగా మారిపోయింది. సో నటభూషణ్ మాత్రమే ఫిక్స్ అయిపోయింది. తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారికి ఇచ్చారు కదా, మెన్షన్ చేశారు కదా. ఈ తరం తెలియదు అది జనరల్గా అయితే. అంటే ఏంది, బిరుదు ఎవరికి మెన్షన్ చేశారు, ఎవరిదని ఎవరు సొంతం కాదు. అది దాని సార్థక నామకం చేసుకున్నప్పుడు కంటిన్యూలో ఉన్నప్పుడు వాళ్ళకి దాన్ని ఎంజాయ్ చేసుకోవచ్చు. ఆ పేరు పెట్టినా పిలిచినా అందం ఉంటుంది. ఏం లేకుండా చూస్తానికి బక్కగా ఉండి ఈజ్ బలశాలుడు అని చెప్పి మనం అంటే ఎంత ఎబ్బెట్టిగా ఉంటుంది. సో అట్లాంటి ఏం కాదు. మొత్తం మీద పేరు కోసం ఆరాటపడకూడదు. ఆ పెట్టిన ప్రొడ్యూసర్ సినిమా హిట్ అయ్యేలా మన కథలో ఇన్వాల్వ్మెంట్ ఉండి, అంటే ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉండాలి, బాగుండేంత వరకు ఉండాలి. ఇన్వాల్వ్ అయిపోయి సినిమా చెడగొట్టేలా కాకుండా మంచి హీరోల బాధ్యత ఏంటంటే కథలో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఇన్వాల్వ్ కావాలి. సినిమా అంతా కూడా చాలా వరకు చూస్తూ ఉంటాం. చాలా సినిమా హీరోలు కెరియర్ స్టార్టింగ్లో 1-2 సినిమాలు బాగుంటాయి. ఆ తర్వాత ఈ ఫాల్స్ ప్రెస్టేజ్ ఏదైతే ఉందో, అభిమానుల గొడవ కావచ్చు, లేదా మేము కూడా వాళ్ళ ఆ హీరోతో సమానంగా కమర్షియల్ హీరో నేను కూడా సెలబ్రిటీ హీరోని అని చెప్పుకోవడానికి సినిమాలు వాళ్ళకి స్టెమినా కానీ సినిమాలు అంటే వాడు లవర్ బాయ్గానే ఉంటాడు. కానీ ఆయన ఏం చేస్తాడు, ఒక మాస్ 100 మందిని కొడుతున్నట్టు, 20 జీపులు పగల కొడుతున్నట్టు ఇవన్నీ సినిమాల్లో పెట్టుకుంటాడు. కానీ సినిమా తీరా చూస్తే డిజాస్టర్ అవుతుంది. తనకి ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, తను ప్రేక్షకులు ఎలా ఊహించుకుంటున్నారు, మనం ఎలా ఎక్స్పోజ్ చేసాం. అంటే మనం ఒక క్యారెక్టర్ని చూస్తే లవర్ బాయ్గానే చూస్తాం. ఒక మనిషి మనం అట్లా ఫస్ట్ ఇంప్రెషన్ ఇచ్చాం. దాని నుంచి బయటపడాలంటే కథలో దమ్ము ఉండాలి, ఆ విధానంలో ఉండాలి, దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఈ పేరులో ఏమీ లేదు. పేరు ఒరిజినల్ పేరు. ఈ బిరుదుల్లో పెద్దగా ఏముండదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ.